హాయ్ అండి. నేను బ్రౌన్ రైస్ అయితే ఎప్పుడు వండలేదు, ఫస్ట్ టైం అండి. బ్రౌన్ రైస్ వండి మష్రూమ్స్ కర్రీ చేస్తున్నాను. ఒక కప్పు రైస్ తీసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగేసుకొని 3 కప్పులు అయితే వాటర్ పోసుకొని ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకున్నాను. కానీ గంట టైం నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుందండి. లేదంటే కుక్కర్లో వేసుకుంటే 3 విజిల్ రాగానే అయిపోతుంది. నేనైతే చాలా టైం పట్టింది కుండలోని, కానీ టేస్ట్ అయితే బాగుంది. మష్రూమ్స్ కర్రీకి అండి కాజు, టమాటో మిక్సీ గిన్నె వేసుకొని లవంగ, దాల్చిన చెక్క, ఇలాచి, అల్లము, ఎల్లిగడ్డ వేసుకొని పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ ముక్క వేసుకొని చక్కగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి వాటర్ పోసుకుంటూ. చాలా టేస్ట్గా ఉంటుందండి మష్రూమ్ కర్రీకి. ఇలాగ ఒకసారి ట్రై చేయండి. బ్రౌన్ రైస్ ఎప్పుడు కూడా ఒక 1 అవర్ ముందు కడిగి పెట్టుకొని వండుకున్నట్లయితే త్వరగా ఉడికిపోతుంది. కుండలోనైనా సరే, లేదనుకుంటే స్టీల్ కుక్కర్లో పెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుంది. ఆరోగ్యానికి చాలా మంచిదండి బ్రౌన్ రైసు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, వాతం ఉండేవాళ్ళు ఎక్కువ శాతం వైట్ రైస్ తినకూడదు. తిన్నారంటే వాతం అనేది పెరుగుద్ది. బ్రౌన్ రైస్ తింటే వాతం అనేది కంట్రోల్లో ఉంటుంది, అసలు రాకుండా కూడా కాపాడుతుంది. నాకెలా తెలుసు అంటే, మా అమ్మకి ఎప్పుడు ధనుర్వాతం ఉండే. ఆ ధనుర్వాతం ఏంటంటే ఎప్పుడు తన్ని ఎండలోనే ఎక్కువగా ఉంచేవాళ్ళు, నాటు వైద్యం మందులే వాడేవాళ్ళు. అప్పుడు తనకి జొన్నకూడు పెట్టేవారు. అంటే జొన్నకూడు అంటే జొన్నలు కొంచెం తిరగల్లో విసిరి అది జావలో కాసి ఇస్తుండే మా అమ్మకి. నేనైతే ఇప్పుడు మష్రూమ్స్ కర్రీకి స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, సోంపు, ఆవాలు, శనగపిండి, మినపప్పు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకున్నాను. కొద్దిగా రాళ్ళుప్పు వేసి పోపు కాస్త బాగా వేపుకున్న తర్వాత ఆ రుబ్బుకున్న పేస్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. పసుపు వేసుకున్నాను. ధనుర్వాతం వచ్చిన వాళ్ళు మా అమ్మకి చిన్నప్పటి నుంచి ఉండే అనమాట. ఆ ధనుర్వాతం అనేది తనకి ఎక్కువగా ఎండ తగిలేటట్టు నాటు వైద్యం అనేది మందులు ఇచ్చేవాళ్ళు, చెప్పేవాళ్ళు. పైన ఎక్కువగా ఎండ వచ్చేటప్పుడు తనకి ఎండలో ఉంటే హాయిగా ఉండేది, నీడలోకి వస్తే ఒళ్ళంతా పట్టేసేది. ఎట్లా అంటే ఇట్లా మొత్తం ఆ కాళ్ళు తీసి నడవడానికి కూడా వచ్చేది కొత్త, తనకి అంత కర్రగట్టేసేది మనిషి. ఏది తినే వేడివేడిగా తినవలసి ఉండేది. తనకి ఏది పడేది కాదు, అసలు పులుపు పడేది కాదు, దుంపకూరలు పడేవి కాదు, ఏవి. తనంతా పత్యంతోనే ఉండేది. అలాంటి వాళ్ళకి బ్రౌన్ రైస్ అనేది చాలా మంచిదండి. మాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ రైస్ అనేది మాకు పండేది. పండేటప్పుడు ఏంటంటే మేము వడ్లు తెచ్చి బాగా కుండలో పెట్టి బాగా ఆవిరికి ఉడికించేవాళ్ళం. ఉడికించి మళ్ళీ అవి ఎండబెట్టి స్టోర్ చేసుకునేవాళ్ళం. దాని నుంచి వచ్చే రైసు ఇలా ఇంతకంటే రెడ్గా ఉండే రైస్, ఎర్రగా ఉండే. బ్రౌన్ రైస్ కంటే ఎర్రగా ఉండే. అవి ముక్క బియ్యం అని పిలుస్తుండే, ముక్క రైసు, ముక్క బియ్యం అని. ముక్కబెట్టి అలా ఎండబెట్టి ముక్కబెట్టి వాడుతుండే. ఆరోగ్యానికి చాలా మంచిదండి ఆ రైసు. అలాంటిది ఇప్పుడు బ్రౌన్ రైస్ రూపంలో వస్తుంది కాబట్టి మనం చక్కగా తినొచ్చు. లాస్ట్లో ధనియాల పౌడర్ వేసుకుంటున్నానండి. చాలా ఇందులో వేసినవన్నీ మీకు తెలిసినవే కాబట్టి ఇంకా నేను ఏదో ఒకటి మాట్లాడుతున్నాను. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేయడమే. ఈ బ్రౌన్ రైస్ వల్ల చాలా లాభాలు ఉన్నాయండి. పిల్లలే కానీ పెద్దలే కానీ మనం ఈ వైట్ రైసు 25 కిలోలు తెచ్చే బదులు ఇది ఒక నెలకు 5 కిలోలు తెచ్చుకుంటే ఫ్యామిలీ మొత్తానికి వస్తుందండి. నేను ఆ కప్పు రైస్ పెట్టానా, ఇప్పుడు మా ఇంట్లో 4గురికి సరిపోద్ది. అంత మనకి తినాలనడానికి ఫస్ట్ ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ అలవాటు పడిపోతే చాలా ఆరోగ్యం. ఒకసారి ట్రై చేయండి.